రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ మే భూత్ చిత్ర పరిశ్రమలో ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇలాంటి ఇండస్ట్రీలో ఓ దర్శకుడు సంచలనం సృష్టించాడు. ఆయన ఒకప్పుడు సినిమా చరిత్రను మార్చిన ఘనత సొంతం చేసుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆయన నుంచి వస్తున్న మూవీస్ అందరినీ నిరాశకు గురిచేస్తున్నాయి. ఇక రీసెంట్ గా వినిపిస్తున్న చర్చల ప్రకారం ఆయన ఓ మూవీతో త్వరలోనే రాబోతున్నాడు. మళ్ళీ ఆయన పాత దర్శకుడిగా మారబోతున్నాడట. ఓ పాన్ ఇండియా మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించిన ఓ సీనియర్ హీరోయిన్ ఆ సినిమాలో ఉంది. ఆమె లుక్ ను రీసెంట్ గా ఆ డైరెక్టర్ రివీల్ చేశాడు. ఆ లుక్ చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, ఏ మూవీలోని పాత్రను విడుదల చేశారు, ఆ లుక్ ఎలా ఉంది, ఈ స్టోరీని ఎండ్ వరకు చూసేయండి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో మనోజ్ బాజ్పేయి మరియు జెనీలియా దేశ్ముఖ్ నటించిన తన రాబోయే హారర్ కామెడీ పోలీస్ స్టేషన్ మే భూత్ తో సినీ ప్రియులను అలరించనున్నారు. తన తదుపరి చిత్రానికి హైప్ పెంచుతూ ఆర్జీవి ఈ డ్రామా నుంచి నటి రమ్యకృష్ణన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. బాహుబలి నటి పోలీస్ స్టేషన్ మే భూత్ కోసం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో కనిపించనుంది. దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలో రమ్యకృష్ణన్ కళ్లలో బరువైన కాజల్, ముదురు పెదవి రంగు, చింపిరి జుట్టు, ముక్కు రింగు మరియు కొన్ని తెలివి తక్కువ ఆభరణాలతో కనిపించారు. ఆమె ఈ డ్రామాలో క్షుద్ర నిపుణురాలిగా నటించవచ్చని సూచిస్తుంది. ఆమె తన తాజా అవతారంలో భాగంగా ముఖం మరియు శరీరంపై కొన్ని టాటూలతో పోజులిచ్చింది. ఈ సినిమాలోని రమ్యకృష్ణన్ ఫస్ట్ లుక్ ను తన అధికారిక ట్విట్టర్ లో హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ మే భూత్ లో రమ్యకృష్ణన్ ఉన్నారు అని రాశారు. పోలీస్ స్టేషన్ మే భూత్ దాదాపు 3 దశాబ్దాల తర్వాత రామ్ గోపాల్ వర్మ మనోజ్ బాజ్పేయితో తిరిగి కలవడాన్ని సూచిస్తుంది. ఈ ఇద్దరు చివరిసారిగా 1998లో వచ్చిన సత్య చిత్రం కోసం కలిసి నటించారు. తన తాజా వెంచర్ గురించి రామ్ గోపాల్ వర్మ IANS తో మాట్లాడుతూ సత్య తర్వాత మళ్ళీ మనోజ్ తో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్ గా మరియు నోస్టాల్జిక్ గా ఉంది అన్నారు. అత్యున్నత రక్షణ అధికారాన్ని సవాలు చేసినప్పుడు భయం అత్యంత భయానకరంగా మారుతుందని మరియు పోలీస్ స్టేషన్ శక్తికి అంతిమ చిహ్నం. పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్ తారాగణం గురించి మాట్లాడుతూ చిత్ర నిర్మాత ఇలా అన్నారు. మనోజ్ తీవ్రత మరియు జెనీలియా దుర్బలత్వంతో ఈ కథ మనం అధికారం ముసుగులో భయానకతను ఎలా చూస్తున్నామో దాని సరిహద్దులను విస్తరిస్తుంది. గతంలో మనోజ్ బాజ్పేయితో కలిసి పనిచేయడం తనకు చాలా మంచి సమయమని జెనీలియా పంచుకుంది. తన ఉత్సాహాన్ని నింపుతూ జెనీలియా తన అధికారిక ఐజీపై ఎలా రాసింది, భయం సరదాగా కలిసే ప్రపంచంలోకి మొదటిసారి అడుగుపెట్టింది. స్వాతంత్రుడు ఆర్జీవి జూమిన్ దర్శకత్వం వహించిన పోలీస్ స్టేషన్ మే భూత్ లో బాజ్పేయి మనోజ్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం చాలా సరదాగా గడిచింది. మరేదైనా లేని థ్రిల్లర్. మనం భయపడినప్పుడు మనం పోలీసుల వద్దకు పరిగెత్తుతాము, కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతాము అనే ఉత్కంఠభరితమైన ఆలోచనపై నిర్మించబడింది.